शांति शांति। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। तुम हो कौन, कहाँ से आए, अपने आप को जानो। राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर तुम पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ओम शांति। ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అక్కడ ఓం శాంతకయ్య. ఓం శాంతి అందరికీ ఓం శాంతి। तो आज है 8 जनवरी। तो आज की बाबा की महावाक्य है, मीठे बच्चे बाप की याद में रह सदा हर्षित रहो। మధురమైన పిల్లలు బాబా స్మృతిలో ఉంటూ సదా హర్షితంగా ఉండండి। बाप की याद में रह सदा हर्षित रहो। బాబా స్మృతిలో ఉంటూ సదా హర్షితంగా ఉండండి। याद में रहने वाले बहुत रमणीक और मीठे होंगे। స్మృతిలో ఉండేవారు చాలా రమణీకంగా మరియు మధురంగా ఉంటారు। याद में रहने वाले बहुत रमणीक और मीठे होंगे। खुशी में रह सर्विस करेंगे।
స్మృతిలో ఉండేవారు చాలా రమణీకంగా మరియు మధురంగా ఉంటారు. సంతోషంలో ఉంటూ సేవ చేస్తారు. ఖుషీ మే రహ్ సర్వీస్ కరెంగే. సంతోషంలో ఉంటూ సేవ చేస్తారు. तो प्रश्न है, ज्ञान की मस्ती के साथ साथ कौन सी चेकिंग करना बहुत जरूरी है? జ్ఞానపు నషాతో పాటుగా ఏ చెకింగ్ ను చేయడం ఎంతో అవసరం? ज्ञान की मस्ती के साथ साथ कौन सी चेकिंग करना बहुत जरूरी है? జ్ఞానపు నషాతో పాటుగా ఏ చెకింగ్ ని చేయడం ఎంతో అవసరం? तो उत्तर है, ज्ञान की मस्ती तो रहती है, लेकिन चेक करो देही अभिमानी कितना बने है. జ్ఞానపు నష అయితే ఉంటుంది, కానీ చెక్ చేసుకోండి దేహి అభిమానిగా ఎంతవరకు అయ్యారు. ज्ञान की मस्ती तो रहती है, लेकिन चेक करो देही अभिमानी कितना बने हैं. ज्ञान तो बहुत सहज है. జ్ఞానమైతే చాలా సహజమైనది. జ్ఞానపు నష అయితే ఉంటుంది, కానీ చెక్ చేసుకోండి దేహి అభిమానిగా ఎంతవరకు అయ్యారు. జ్ఞానమైతే చాలా సహజమైనది. ज्ञान तो बहुत सहज है, लेकिन योग में माया विघ्न डालती है. జ్ఞానమైతే చాలా సహజమైనది, కానీ యోగంలోని మాయ విఘ్నాలను కలిగిస్తూ ఉంటుంది. लेकिन योग में माया विघ्न डालती है. गृहस्थ व्यवहार में अनासक्त हो रहना है. గృహస్థ వ్యవహారంలో అనాసక్తులుగా ఉండాలి, అంటే ఆసక్తి అనేది ఉండకూడదు. गृहस्थ व्यवहार में अनासक्त हो रहना है. ऐसा ना हो माया चूही अंदर ही अंदर काटती रहे. గృహస్థ వ్యవహారంలో అనాసక్తులుగా ఉండాలి. మాయ ఎలుక లోపలే కొరుకు వేస్తున్నా బయటకేమీ తెలియకుండా ఉండడం కాదు. ऐसा ना हो माया चूहे अंदर अंदर काटती रहे और पता भी ना पड़े. మాయ ఎలుక లోపలే కొరికి వేస్తున్నా బయటకేమీ తెలియకుండా ఉండడం కాదు. अपनी नब्ज आपे ही देखते रहो. మీ నాడిని మీరే చూసుకుంటూ ఉండండి. अपनी नब्ज आपे ही देखते रहो कि बाबा के साथ हमारा हड्डी प्यार है. మీ నాడిని మీరే చూసుకుంటూ ఉండండి. బాబాపై నాకు లోతైన ప్రేమ ఉందా? कितना समय हम याद में रहते हैं. నేను ఎంత సమయము స్మృతిలో ఉంటున్నాను. कितना समय हम याद में रहते हैं. నేను ఎంత సమయము స్మృతిలో ఉంటున్నాను. तो आज का गीत है जले क्यों ना परवाना. దీప పురుగు దీపంలో ఎందుకు దగ్ధం అవ్వలేదు అని పాట ఉంది. ఓం శాంతి. मीठे मीठे बच्चों ने गीत की लाइन सुनी. మధుర మధురమైన పిల్లలు పాట యొక్క లైన్ విన్నారు. जबकि बाप इतना जलवा दिखाते हैं, तुम इतने हसीन बन जाते हो
तो ऐसा ना ऐसे क्यों ना ऐसे बाप का बन जाना चाहिए. తో బాబా అంటున్న మధురమైన పిల్లలు పాట ఎక్క లైన్ విన్నారు. ఎప్పుడైతే బాబా ఇంత జల్వ అంటే ఇంత తలకు మెలుగు అంటే ఒక అద్భుతం అనేది చూపిస్తున్నారు. మరి మీరు ఇంత సుందరంగా అవుతారు. ఎందుకు మరి ఇలాంటి తండ్రికి చెందిన వారిగా అవ్వకూడదు? జో బాపు శామ్ సే సుందర్ బనాతే హై. బాబా ఏం చేస్తారు? నల్లగా ఉన్న వారిని తెల్లగా సుందరంగా తయారు చేస్తారు. बच्चे समझते हैं हम सांवरे से गोरे बनते हैं. एक ही बात नहीं है. పిల్లలు అర్థం చేసుకున్నారు మనం నల్లగా ఉన్న వారి నుండి తెల్లగా అవుతాము. ఇది ఒక్కరి విషయం కాదంటున్నారు బాబా. वे लोग श्री कृष्ण को श्याम सुंदर कह देते हैं. चित्र भी ऐसा बनाते हैं. బయట వారు భక్తిలో ఉన్నవారు శ్రీకృష్ణుని శ్యామ సుందరుడు అంటారు. చిత్రం కూడా ఆ విధంగానే తయారు చేస్తారు. कोई सुंदर तो कोई श्याम. మనుషు సమझते नहीं कि ये हो कैसे सकता. ఇప్పుడు కొందరికున్న చిత్రాలేమో సుందరంగా కొన్నేమో శ్యామ్గా అంటే నల్లగా చూపిస్తారు. మనుషులు ఇది అర్థం చేసుకోరట ఇదేలా అవ్వగలుగుతుంది అని. సత్యు కా ప్రిన్స్ శ్రీకృష్ణ సావరా హోనా సకే. శ్రీకృష్ణుడు యొక్క ప్రిన్స్ రాజకుమారుడు మరి వారైతే నల్లగా ఉండలేరు. श्री कृष्ण के लिए तो सब कहते हैं श्री कृष्ण जैसा बच्चा मिले पति मिले. శ్రీకృష్ణుడు గురించి అయితే అందరూ అంటారు శ్రీకృష్ణుడు లాంటి కుమారుడు పుత్రుడు లభించాలి పతి లభించాలని అంటారు. फिर वो शाम कैसे हो सकता है. మరి బాగున్నారని అందరు కోరుకుంటున్నారు కదా. అలాంటి వారు తిరిగి శ్యామ్గా అంటే నల్లగా ఎలా ఉండగలుగుతారు? కుచ్ భీ సమజ్తే నహీ హై. మరి ఇలా అంటున్నాం కానీ అసలు ఏమీ అర్థం చేసుకోరు. శ్రీకృష్ణకు సావరా శ్యామ్ క్యూ బనాయా హై. కారణ్ చాహే. శ్రీకృష్ణుని నల్లగా ఎందుకు తయారు చేశారు? కారణం కావాలి కదా ఎందుకు అలా నల్లగా చూపించారని. ఏ జో దిఖాతే హై सर्प पर डांस किया ऐसी बात तो हो ना सके. ఇంకా శ్రీకృష్ణుడు గురించి అయితే చూపిస్తారు కదా 5 సర్పాలు ఉన్న దానిపైన డాన్స్ చేశారన్న విషయం అలాంటి విషయం అయితే అవ్వచాలదు ఉండదంటున్నారు బాబా. శాస్త్రం మే ఐసీ ఐసీ బాతే సున్కర్ కే దేతే హై. శాస్త్రాల్లో ఇలాంటి విషయాలు విని అనేస్తారు. వాస్తవ మే ఐసీ కోయి బాతే హై నహీ. जैसे चित्रों में दिखाते हैं शेषनाग की शैया पर नारायण बैठा है ऐसा कोई सर्प की शैया आदि होती नहीं. ఇంకేం చూపించారు? వాస్తవానికైతే ఇలాంటి విషయాలంటూ ఉండవు. ఎలాగైతే చిత్రాల్లో చూపిస్తారు శేషనాగు పైన మరి శయ్య అంటే పాము పడగల పైన నారాయణుడు కూడా కూర్చున్నట్టుగా పడుకున్నట్టుగా చూపిస్తారు కదా. కానీ ఇలాంటి సర్పం యొక్క శయ్య అలాంటిదేమీ ఉండదు జరగదు. ఇతనే సౌకడో ముక్కు హోతే హే క్యా. మరి ఆ పాముకి ఎన్ని తలలు చూపిస్తారు కదా అలాంటి ముఖాలు ఉంటాయి ఏంటి వేలలో వందల్లో 5 చూపిస్తారా? అచ్చా కైసే కైసే చిత్ర బనాయే హై. మరి ఇలాంటి చిత్రాల్ని కైసే కైసే చిత్ర బయట బనాయే హై. ఇలా ఏంటి ఎలాంటి చిత్రాలు కూర్చొని తయారు చేశారు. బాప్ సమझाते हैं इनमें कुछ भी रखा नहीं है. చాలా రకరకాల చిత్రాలు తయారు చేశారు కానీ బాబా ఏం అర్థం చేస్తున్నారు ఆ చిత్రాలతో ఏమీ లేదంటున్నారు బాబా. ये सब భక్తి మార్గ్ के చిత్ర है. మరి ఇవన్నీ కూడా భక్తి మార్గం యొక్క చిత్రాలు. పరంతు యహ్ భీ డ్రామా మే నూంద్ హై. కానీ ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. వాస్తవానికి వాటి అర్థం ఏంటి? పడగల పైన శేషనాగు పైన డాన్స్ చేయడం కానీ శేషశయ్య పైన పవలించడం అంటే అవన్నీ ఏంటి అర్థం? కారాలని మనం వశం చేసుకోవడం అన్నమాట. शुरू से लेकर इस समय तक जो नाटक शूट हुआ है उनको फिर रिपीट करना है. మొదటి నుంచి తీసుకొని ఈ సమయం వరకు ఏదైతే నాటకం షూటింగ్ అయ్యిందో అది మళ్ళీ తిరిగి రిపీట్ అవ్వాలి. ये सिर्फ समझाया जाता है कि भक्ति में क्या क्या करते हैं कितना खर्चा करते हैं.
ఇది కేవలం అర్థం చేయిస్తారు. భక్తి మార్గంలో ఏమేం చేస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తారు, కైసే కైసే చిత్ర ఆది బనాతే హై. ఖర్చు కూడా చేస్తారు, ఎలాంటి చిత్రాన్ని తయారు చేస్తారు. आगे जब ये सब देखते थे तो इतना वंडर नहीं खाते थे. अब जब बाप ने समझाया है तो बुद्धि में आता है. बरोबर ये सब భక్తి మార్గ్ की बातें है. ఇంత ముందైతే ఈ విషయాలు ఇలాంటి చిత్రాలు కానీ ఇవన్నీ చూసినప్పుడు అంత అద్భుతపోయేవారు కాదనమాట. ఇప్పుడెప్పుడైతే బాబా వచ్చి అర్థం చేయించారో అప్పుడు బుద్ధిలో వస్తుందట, తప్పకుండా ఇదంతా భక్తి మార్గం యొక్క విషయాలని. భక్తి మే జో కుచ్ హోతా హై वो फिर भी जरूर होगा. భక్తిలో ఏదైతే జరుగుతుందో అదంతా తిరిగి మళ్ళీ అవుతుంది. सिवाय तुम्हारे और कोई भी ये समझ ना सके. ये तो जानते हो ड्रामा में जो पहले से ही नोंद है वही होता रहता है. బాబన్న మీకు తప్ప మీరు తప్ప ఇంకెవరు కూడా అర్థం చేసుకోలేరు ఈ విషయాన్ని. ఇదైతే మీకు తెలుసు, డ్రామాలు ఏదైతే ముందు నుంచే రచింపబడి ఉందో అదే జరుగుతూ ఉంటుంది. అనేక ధర్మం కా వినాశ ఏక ధర్మ కి స్థాపన హోతీ హై. అనేక ధర్మాల వినాశనము, ఏక ధర్మ స్థాపన జరుగుతుంది. ఇస్మే బడా కళ్యాణ్ హై. అభి తుమ్ ఏ ప్రార్థన ఆది కుచ్ నహీ కర్తే హో. ఇప్పుడు ఇందులో చాలా కళ్యాణం ఉందంటున్నారు బాబా. ఎందులో? అనేక ధర్మాల వినాశనము, ఏకధర్మ స్థాపన. ఇప్పుడు మీరు ఈ ప్రార్థనలు ఇలాంటివన్నీ ఏమి చేయరు. वो सब करते हैं भगवान से फल लेने के लिए. భక్తిలో అదంతా ఎందుకు చేస్తున్నారు వారంటే భగవంతుడితో ఫలాన్ని తీసుకోవడానికి. తో ఫల్ హే, ఫలం ఏంటి మరి భక్తి యొక్క ఫలము? జీవన్ ముక్తి. తో ये सब समझाया जाता है. ఫలం అంటే ఏంటి? జీవన్ముక్తిని పొందడం. భక్తితో వాళ్ళు ముక్తి కోరుకుంటారు కదా అంటున్నారు. ఫలం అంటే ఏంటి అంటే జ్ఞానం దొరికిన తర్వాత జీవన్ముక్తి. జ్ఞానం తీసుకుంటే మనకి బయట వాళ్ళు మటుకు ముక్తి కోరుకుంటారు కదా. ముక్తి కోరుకుంటారు. కానీ బాబా ఏమంటున్నారు, జ్ఞానం తీసుకున్న తర్వాతే జీవన్ముక్తి అనేది వారికి ప్రాప్తి అవుతుంది. ఎక్కువ భక్తి చేసిన వాళ్ళకే బాబా జ్ఞానం దొరుకుతుంది అంటారు కదా. తో ఇదంతా కూడా అర్థం చేయించడం ఉంటుంది. यहाँ है प्रजा का प्रजा पर राज्य. गीता में है भारतवासी కౌరవ్ పాండవ్ క్యా కరత్ భై. సో ఇదంతా కూడా ప్రజలపైన ప్రజల రాజ్యం ఉంది. గీతలో ఉందన్నమాట, భారతవాసి అయిన కౌరవులు పాండవులు ఏం చేశారు అని. బరోబర్ యాదవుని ముసల్ నికాలి. తప్పకుండా యాదవులు మిసైల్స్ తీశారు. అప్నే కుల్ కా వినాశ్ కియా. మిసైల్స్ ని, వినాశీ సామగ్రిని తయారు చేసి ఏం చేశారు? తమ కులం యొక్క వినాశనమే చేసుకున్నారు. ये सब आपस में दुश्मन है. तुम न्यूज आदि सुनते नहीं हो. जो सुनते हैं वो अच्छी तरह से समझ सकते हैं. तो బాబాను వీరందరూ కూడా పరస్పరంలో శత్రువులా ఉన్నారట. మీరు వార్తలు అలాంటి వినరు. ఎవరైతే వింటారో వారు మంచి రీతిలో అర్థం చేసుకుంటారు బయట ఏం జరుగుతుందన్న విషయం. दिन प्रतिदिन अंदर किटपिट बहुत है तो सब क्रिश्चियन परंतु अंदर किटपिट बहुत है. घर बैठे ही एक दो को उड़ा देंगे. దిన ప్రతిదినము లోపల చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. బాబన్న వీరందరైతే ఉన్నారు క్రిస్టియన్సే, కానీ లోపల చాలా గొడవలు ఉన్నాయి. ఇంట్లో కూర్చొని ఉండే ఒకరిద్దరిని చంపేస్తారంటే ఎగరగొట్టేస్తారు. అదే అంటున్నారు బాబా, అందరు క్రిస్టియన్సే కానీ పరస్పరంలో చాలా గొడవలు ఉన్నాయి లోపల. అందులో కూడా రకరకాలు ఉన్నాయి అన్నమాట. तुम राजयोग सीख रहे हो तो राजाई करने के लिए पुरानी दुनिया की सफाई जरूर चाहिए. మీరు రాజ్యోగం నేర్చుకుంటున్నారంటే మీరు రాజ్యం చేయడానికి ఈ పాత ప్రపంచం యొక్క శుభ్రమైతే తప్పకుండా కావాలి, క్లీనింగ్ అయితే తప్పకుండా అవ్వాలట. फिर नई दुनिया में सब कुछ नया होगा. 5 तत्व भी वहां सतो प्रदान होंगे. తిరిగి కొత్త ప్రపంచంలో అంత కొత్తదే ఉంటుంది. 5 తత్వాలు కూడా అక్కడ
సతో ప్రధానంగా ఉంటాయి. సముద్ర కి తాకత్ నహి జో ఉచల్ కర్ నుక్సాన్ కర్తే. సముద్రానికి కూడా అంత శక్తి ఉండదట ఉప్పొంగి అంతా నష్టం చేయడం అనేది. అవి తో 5 తత్వ కిత్నా నుక్సాన్ కర్తే హై. ఇప్పుడైతే ఈ 5 తత్వాలు కూడా ఎంత నష్టం చేస్తాయి. वहां सारी प्रकृति दासी हो जाएगी, इसलिए दुख की कोई बात नहीं. అక్కడ పూర్తి ప్రకృతి అంతా దాసిగా అయిపోతుంది, అందుకని దుఃఖం యొక్క మాట అంటూ ఏమీ ఉండదు. यह भी बना बनाया ड्रामा का खेल है. स्वर्ग कहा जाता है सत्यु को. क्रिश्चियन लोग भी कहते हैं पहले पहले है विंता. ఇదంతా కూడా తయారు చేసినటువంటి డ్రామా యొక్క ఆట. స్వర్గం అని అంటారు సత్యుగాని. క్రిస్టియన్స్ కూడా అంటారు మొట్టమొదట స్వర్గం ఉండేదని అంటారు. భారత్ అవినాశీ ఖండ్ హే, సిర్ఫ్ ఉన్హోంకా పతా నహీ. उनको पता नहीं कि हमको लिबरेट करने वाला बाप भारत में आता है. तो బాబన్న భారతదేశం అనేది అవినాశి ఖండం. కేవలం వారికి తెలియదట ఏమని, మనల్ని ముక్తి చేసేవారు ముక్తినిచ్చేవారు తండ్రి భారతదేశంలో వస్తారన్న విషయం వారికి తెలీదు. శివ జయంతి भी मनाते हैं तो भी समझ नहीं सकते. శివ జయంతిని కూడా భారతదేశంలో జరుపుకుంటారు, అయినా కూడా అర్థం చేసుకోలేరు. अभी तुम समझाते हो कि भारत में शिव जयंती मनाई जाती है. जरूर शिव बाबा ने भारत में आकर हेवन बनाया है, अब फिर बना रहे हैं. ఇప్పుడు మీరు అర్థం చేయిస్తారు భారతదేశంలో శివ జయంతిని జరుపుకోవడం ఉంటుంది. తప్పకుండా శ్రీబాబా భారతదేశంలో వచ్చి స్వర్గాన్ని తయారు చేశారు, ఇప్పుడు మళ్ళీ తిరిగి తయారు చేస్తూ ఉన్నారు. जो प्रजा बनने वाले होंगे उनकी बुद्धि में कुछ भी बैठेगा नहीं. ఎవరైతే ప్రజలుగా అయ్యేవారు ఉంటారో వారి బుద్ధులైతే ఏమీ కూర్చోదట అంత విస్తారంగా. जो राजधानी वाले होंगे वो समझेंगे बरोबर हम श्री बाबा के बच्चे हैं. అంటే వింటారు కానీ అర్థం చేసుకోరు అన్నమాట ప్రజలుగా అయ్యేవారు. అంటే బాబా అంటే ఎవరికి ఎంత బుద్ధి ఓపెన్ అవుతుందో అంతే అంతే. ఎవరైతే రాజధానిలో వచ్చేవారు ఉంటారో వారు అర్థం చేసుకుంటారు తప్పకుండా మేము శ్రీ బాబాకు పిల్లలం అనేసి. ప్రజాపిత బ్రహ్మా भी है, लिबरेटर ज्ञान का सागर खुद बाबा है. ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నారు, ముక్తి ప్రదాత జ్ఞాన సాగరుడు స్వయంగా బాబాయి. ब्रह्मा को नहीं कहेंगे, ब्रह्मा भी उनसे लिबरेट होता है. బ్రహ్మని ముక్తి ప్రదాత అని అనరు, బ్రహ్మ కూడా వారి నుండి శ్రీబాబా నుండి ముక్తి అవుతారు. लिबरेटर सबको एक बाप ही करते, लिबरेट सबको एक बाप ही करते हैं क्योंकि सब तमो प्रधान है. ऐसे अंदर में विचार सागर मंथन चलना चाहिए. ముక్తి అయితే అందరినీ ఒక బాబానే చేస్తారు, ఎందుకంటే అందరు తమో ప్రధానంగా ఉన్నారు కాబట్టి వారు ఎవరికి కూడా ముక్తిని ఇవ్వలేరు. తో బాబాని ఇలా లోపలగా మీకంటే మనసు లోపల విచార సాగర మంతనం అనేది నడవాలి. हम ऐसी मुरली चलाए जो मनुष्य जट समझ जाए. बच्चे नंबर वार तो है ही. మనం మురళి అనేది ఎలా నడిపించాలి ఎలా వినిపించాలి అంటే మనుషులు వెంటనే అర్థం చేసుకోగలగాలి. పిల్లలైతే నంబర్ వారీగా ఉండే ఉంటారు. యహే నాలెడ్జ్ ఇన్కి రోజు స్టడీ కర్నీ చెయ్యే. ఇది ఉంది జ్ఞానం, దీన్ని ప్రతిరోజు కూడా చదువుకోవాలి, స్టడీ చేయాలి. డర్కే మారే పడాయి నా పడినా ఏ తో ఠీక్ నహీ హై. భయంతో భయపడి చదువును చదువుకోకపోవడం ఇదైతే సరికాదంటున్నారు బాబా. ఫిర్ కహెంగే కర్మబంధన్ హై. తిరిగి ఏమంటారు, కర్మబంధనాలు ఉన్నాయన్నమాట వారి చదువును చదువుకోవడానికి. దేకో షురూ మే కితనే छूट कर आए फिर कई चले भी गए. చూడండి బాబా అన్న యజ్ఞంలో మొదట్లో ఎంతమంది అందరు అన్ని వదిలేసి వచ్చేసారు, మళ్ళీ కొద్ది మంది వెళ్ళిపోయారు కూడా. సింధ్ మే బహుత్ బచ్చియా आई फिर हंगामे के कारण कितने चले गए.
సింధ్లో ఎంతో మంది వచ్చేసారనమాట పిల్లలందరూ కూడా. మళ్ళీ హంగామాల కారణంగా మళ్ళీ ఎంతో మంది వెళ్ళిపోయారు. तो फिर हंगामे के कारण कितने दुश्मन बन पड़े. ఈ హంగామాల కారణంగా ఎంతమంది శత్రువులుగా కూడా అయిపోయారు. पहले उनको ज्ञान बहुत अच्छा लगता था, समझते थे इनको भगवान की देन मिली हुई है. చూడండి, ముందైతే వారు వారి జ్ఞానం చాలా మంచిగా అనిపించేది. ఏమనుకునేవారు? వీరికి భగవంతుడే ఇస్తున్నారు ఈ జ్ఞానము, భగవంతుడే ఇచ్చారని అనుకునేవారు. अब भी ऐसे समझते हैं कि कोई शक्ति है, यह नहीं समझते कि परमात्मा की प्रवेशता है. ఇప్పుడు కూడా ఇలాగే అనుకుంటారట. ఏమని? వీళ్ళు ఏదో శక్తి ఉందనుకుంటారట. కానీ ఇది అర్థం చేసుకోరు, పరమాత్మ ప్రవేశించారన్న విషయము అర్థం చేసుకోవట్లేదు. ఆజ్కల్ రిద్ధి సిద్ధికి తాకత్తో బహుతో మే హై. ఈ రోజులలో ఈ మాయలు మంత్రాలు ఇలాంటి శక్తి అయితే చాలా మందిలో ఉంది. గీతా ఉఠాకర్ సునాతే రహతే హై. బాప్ कहते हैं ये सब భక్తి మార్గ్ కి పుస్తకే హై. మరి గీతను తీసుకొని వినిపిస్తూ ఉంటారు. బాబా అంటున్నారు ఇదంతా కూడా భక్తి మార్గం యొక్క పుస్తకాలు. జ్ఞాన్ కా సాగర్ తో మై హూ, ముझे ही భక్తి మార్గ్ మే సబ్ యాద్ కర్తే హై. జ్ఞాన సాగర్ నైతే నేనే, నన్నే భక్తి మార్గంలో అందరూ స్మృతి చేస్తారు. డ్రామా ప్లాన్ అనుసార్ यह भी ड्रामा में नूंद है, साक्षात्कार भी होते हैं. డ్రామా ప్లాన్ అనుసారంగా ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. మరి భక్తులకి సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. భక్తి మార్గ్ వాలోं को भी రాజీ కర్తే హై. ఇప్పుడు భక్తి మార్గంలో ఉన్న వారిని కూడా బాబా సంతుష్టపరుస్తారట. ఎలా? సాక్షాత్కారం చేయించి. ज्ञान नहीं उठाते तो उनके लिए भक्ति भी अच्छी, फिर भी मनुष्य सुधरते तो है ना. ज्ञान भक्ति कोई ना कोई एक तो रहना चाहिए मनुष्य को. జ్ఞానం తీసుకోలేకపోతే అలాంటి వారి గురించి భక్తి మంచిది. తిరిగి మనుషులు కొద్దిగా పరివర్తన అవుతారు కదా భక్తి ద్వారా. చోరీ ఆది నహి కరేంగే. దొంగతనాలు అలాంటి వారు చేయరు, మంచి భక్తి చేసేవారు. భగవాన్ కా భజన్ కర్నే వాలోं के लिए కభీ భీ ఉల్టీ బాతే నహీ కరేంగే. భక్తిలో ఇలా ఉంటుందన్నమాట. భగవంతుడి యొక్క భజన చేసేవారు, ఎక్కువ భగవంతుని స్మృతి చేసేవారి గురించి ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడరట వారి గురించి. ఈ రోజుల్లో అందులో ఉన్నోడు కూడా చేస్తుంటారు. ఫిర్ భీ భక్త్ హై, అయినా కూడా భక్తుడు కదా అని అంటారు. ఆజ్ కల్ తో బల్ భక్త్ హై, ఫిర్ భీ బహుత్ దేవాలా మార్ దేతే హై. ఈ రోజులలో అయితే భక్తులుగా ఉన్నారు, చాలా భక్తి చేస్తారు, ఆయన కూడా దివాలు తీస్తారనమాట. ఐసే నహీ కి శ్రీ బాబా కా బచ్చా బనా తో దివాలా నహీ మారేంగే. ఇలా అయితే కాదు, శ్రీ బాబాకి పిల్లలుగా అయ్యామంటే మీరు దివాలు తీయరా, నష్టపోరా బిజినెస్ లో వాటిలో? అవుతుంది. పాస్ట్ కా కర్మ హే తో దేవాలా మారుతే హే. గతంలో చేసిన కర్మలు ఉన్నాయి, అందుకని దివాలు తీస్తారు. ज्ञान में आने से भी देवाला मार देते हैं, इसमें ज्ञान का कोई ताल्लुक नहीं. చూడు, జ్ఞానంలో వచ్చిన తర్వాత కూడా దివాలు తీస్తారు, దీంట్లో జ్ఞానానికి ఏమి సంబంధము లేదు. तुम बच्चे अब सर्विस पर लगे हुए हो, समझते हो श्रीमत पर सर्विस में लगने से फल पाएंगे. మీరు పిల్లలు ఇప్పుడు సేవలో నిమగ్నులై ఉన్నారు, మరి ఏం అర్థం చేసుకుంటారు? శ్రీమతంపై సేవలో నిమగ్నులైనట్లయితే ఫలం పొందుతారు. హమ్కో సబ్ కుచ్ వహా ట్రాన్స్ఫర్ కర్నా హై. మనం ఏం చేయాలి? మనదంతా కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎక్కడికి? కహా కే లియే ట్రాన్స్ఫర్ కర్నా హై? బచ్చో కే లియే, భవిష్య కే లియే. బ్యాగేజ్ సబ్ కుచ్ ట్రాన్స్ఫర్ కర్ దేనా హై. మీ బ్యాగేజ్ అంతా కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. बाबा को शुरू में बहुत मजा आया था. कौन बाबा को? ब्रह्मा बाबा को. మరి బ్రహ్మ బాబాకు మొదట్లో చాలా సంతోషం వచ్చింది. वहां से जब निकला तो गीत बनाया.
ఎక్కడైతే వారికి సాక్షాత్కారం అయిందో కరాచీలో, అక్కడి నుంచి ఎప్పుడైతే రిటర్న్ వచ్చే ముందు ఒక పాట తయారు చేశారట. అలఫ్ కో మిలా అల్లా, బే కో మిలి బాద్షాహి. అంటే మొదటి వారికి లభించింది భగవంతుడు లభించారు, రెండో వారికి లభించింది బాద్షా. అంటే స్వర్గరాజ్యం కాదు, వారి ప్రాపర్టీ కదా, లౌకికంలో ఉండే ప్రాపర్టీ అన్నమాట వారికి. వీరికేమో భగవంతుడు, వారికేమో వారసత్వం, అది దొరికింది అంతే, ప్రాపర్టీ. श्री कृष्ण का चतुर्भुज का साक्षात्कार हुआ, समझा द्वारिका का बादशाह बनूंगा. మరి బ్రహ్మ బాబాకి శ్రీకృష్ణుడు చతుర్భుజం యొక్క సాక్షాత్కారం అయ్యింది. అప్పుడేం అర్థం చేసుకున్నారు, నేను ద్వారికకి రాజ్యాధికారిగా అవుతాను అని అనుకున్నారు. ఐసా నషా చెడతాతా. బ్రహ్మ బాబాకి అలా నష ఎక్కేది. अब ये विनाशी पैसा क्या करेंगे. जब ब्रह्मा बाबा को साक्षात्कार हुआ, उसके बाद ब्रह्मा बाबा क्या सोचा था, सब कुछ विनाश होने वाला है, ये पैसा क्या करूंगा मैं. ఇప్పుడు ఈ వినాశి ధనం అంతా నేను ఏం చేసుకుంటాను అనుకున్నారు. तो तुम बच्चों को भी खुशी होनी चाहिए. అయితే మరి మీ పిల్లలకు కూడా సంతోషం ఉండాలి. हमको बाबा स्वर्ग की बादशाही देते हैं. మరి మనకి బాబా స్వర్గం యొక్క రాజ్యాధికారం ఇస్తారు. परंतु बच्चे बाबा तो देते हैं स्वर्ग की बादशाही, परंतु बच्चे इतना पुरुषार्थ ही नहीं करते हैं. బాబు ఇవ్వడానికి రెడీ ఉన్నారు, కానీ పిల్లలు అంత పురుషార్థమే చేయట్లేదట. చల్తే చల్తే గిర్ పడితే हैं. अच्छे अच्छे बच्चे बाबा को निमंत्रण देने वाले कभी बाबा को याद नहीं करते. నడుస్తూ నడుస్తూ పడిపోతారట మాయకి. మళ్ళీ మంచి మంచి పిల్లలు బాబాకు నిమంత్రణ ఇచ్చి పిలిచేవారు, అలాంటి వారు కూడా ఎప్పుడు బాబాను స్మృతి చెయ్యరు అంటున్నారు బాబా. అంటే మా ఇంటికి రండి బాబా, మా దగ్గరికి రండి అని పిలిచేవారు అనమాట. అలాంటి పిల్లలు కూడా బాబాను స్మృతి చెయ్యరు. బాబా కే పాస్ పత్ర ఆనా चाहिए कि बाबा हम बहुत खुश है. कौन सा पत्र चाहिए बोल रहे बाबा. बाबा हम बहुत खुश है, ऐसी पत्र बाबा के पास जानी चाहिए हमारी तरफ से. బాబా దగ్గరికి అయితే లెటర్ వెళ్ళాలట, బాబా మేము చాలా సంతోషంగా ఉన్నాను, बहुत खुश है, ये पत्र लिखते ये प्रॉब्लम ये समस्या ये लिखते बाबा को. वो कुछ भी नहीं लिखते, सिर्फ खुश है वही लिखते. आपकी याद में मस्त रहते हैं. మీ స్మృతిలో మేము చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాము. बहुत है जो कभी याद नहीं करते. బాబా కంప్లైంట్ చేస్తున్నారు, చాలా మంది ఉన్నారట వారు ఎప్పుడు కూడా బాబాని స్మృతి చెయ్యరు అంటున్నారు. याद की यात्रा से ही खुशी जोर से चढ़ेगी. స్మృతి యాత్ర ద్వారానే సంతోషం చాలా తీవ్రంగా ఎక్కుతుంది. ज्ञान में बल कितना भी मस्त रहते हैं, परंतु देह अभिमान कितना है. చూడు, జ్ఞానంలో ఎంత సంతోషంగా ఉన్నా కానీ దేహాభిమానం ఎంత ఉందంటున్నారు బాబా. దేహి అభిమాని పన కహా హై. దేహి అభిమాని పన కహా హై. జ్ఞాన్తో బడా ఈజీ హై. దేహి అభిమానం ఉండడం అనేది ఎక్కడుందని. జ్ఞానం అయితే చాలా సహజం. योग में ही माया विघ्न डालती है. गृहस्थ व्यवहार में भी अनासक्त हो रहना है. యోగంలోనే మాయ విఘ్నాలు వేస్తుంది, గృహస్థ వ్యవహారంలో కూడా అనాసక్తులుగా ఉండాలి. ऐसे ना हो जो माया अंगुरी लगा दे. माया काटती ऐसी है जैसे चूहा. మరి మాయ అనేది ఎలా, అంగురి అంటే దెబ్బ కొడుతూ ఉంటుంది అనమాట, అది వేస్తూ ఉంటుంది. మాయ అనేది కరుస్తూ ఉంటుంది, అంటే ఎలా కరుస్తుంది అంటే ఎలుక మాదిరిగా. चूहा ऐसे काटता है जो बल खून निकल आए पर पता ना पड़े. ఎలుక అనేది ఎలా కరుస్తుందంటే రక్తం బయటకు వస్తున్నా కూడా అసలు ఏమి తెలియదట, తెలియకుండా ఉంటది. అవును, ఉదయం లేచిన తర్వాత తెలుస్తుంది అనమాట ఇక్కడ కరిసిందన్న విషయం. बच्चों को पता नहीं पड़ता कि देह अभिमान आने से कितना नुकसान होता है. పిల్లలకి తెలియదట దేహాభిమానం రావడంతో ఎంత నష్టం జరుగుతుందని. ऊंच पद पा नहीं सकेंगे,
బాప్ సే పూరా వర్షా లేనా చెయ్యి. ఉన్నత పదవిని పొందలేకపోతారు. బాబాతో అయితే పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి కదా. మమ్మా బాబా మువాఫిక్ హమ్ భీ తఖ్త్ నషీన్ బనే. మమ్మా బాబా సమానంగా మేము కూడా సింహాసనాధికారిగా అవ్వాలి. బాప్ హే దిల్ లేనే వాలా. दिलवाड़ा मंदिर में भी पूरा यादगार है. अंदर हाथियों पर महारथी बैठे हैं. బాబా అయితే ఉన్నారు, హృదయాన్ని తీసుకునేవారు. మరి దిల్వాడ మందిరంలో కూడా పూర్తి స్మృతిచిహ్నం ఉంది. మరి ఆ మందిరం లోపల ఏనుగుల పైన మహారథులు కూర్చొని ఉన్నారు. తుమారే మే బి మహారథి గోడే సవార్ ప్యాదే హే. మరి మీలో కూడా మహారథి అంటే ఏనుగుపై వెళ్ళేవారు, గోడే సవార్ అంటే గుర్రం పైన సవారీ చేసేవారు, ప్యాదే అంటే నడిచి వెళ్ళేవాళ్ళు. హర్ ఏక్ కో అప్నీ అప్నీ నబ్జ్ దేఖ్నీ హై. ప్రతి ఒక్కరట మీ నాడిని మీరే చూసుకోవాలి. బాబా క్యా దేకే. బాబా ఏం చూడాలి, మీరే చూసుకోండి అంటున్నారు బాబా. తుమ్ అప్నే కో దేఖో. హమ్ బాబా కో యాద్ కర్తే హై और బాబా మిసల్ సర్వీస్ కర్తే హై. మిమ్మల్ని మీరే చూసుకోండి. నేను బాబాను స్మృతి చేస్తానా, బాబా సమానంగా సేవ చేస్తానా. హమారా బాబా కే సాత్ యోగ్ హై. నాకు బాబాతో యోగం ఉందా. रात को जागकर बाप को याद करते हैं. हम बहुतों की सर्विस करते हैं. ये सब చెకింగ్ పాయింట్స్. చూడండి బాబా అంటున్నారు, ఏమనుకోవాలంటే నాకు బాబాతో యోగం ఉందా, మరి రాత్రిలో మేల్కొని అంటే అమృత వేళ మేల్కొని బాబాను స్మృతి చేస్తున్నానా, నేను అనేకుల సేవ చేస్తున్నానా. చాట్ రఖనా चाहिए. బాబా కో హడ్డీ మానా జిగరి కిత్నా యాద్ కర్తే హై. నేను అనేకుల సేవ చేస్తున్నానా అనేసి ఇది క్వశ్చన్ అన్నమాట. చాట్ పెట్టుకోవాలి. బాబాను చాలా అమితంగా అంటే చాలా ఎక్కువగా హృదయపూర్వకంగా ఎంత స్మృతి చేస్తున్నాను. కోయి సమజ్తే హై హమ్ నిరంతర్ యాద్ కర్తే హై. కొద్దిమంది అనుకుంటారట నేను నిరంతరం స్మృతి చేస్తాను అని. యహ్ నహీ హో సక్తా. మీరు అనుకుంటున్నారు కానీ అది అవ్వజాలదు అంటున్నారు బాబా. కై సమజ్తే హై हम बाबा के बच्चे बन गए बस, फिर याद क्यों करना. కొద్ది మంది ఇలా అనుకుంటారట, మేము బాబాకి పిల్లలుగా అయిపోయాం కదా, చాలు అంతే. పరంతు అప్నే కో ఆత్మ సమజ్ బాప్ కో యాద్ కర్నా హే. బాబాకి చెందేవారుగా అయితే అయ్యారు, కానీ స్వయాన్ని ఆత్మ అనుకొని బాబాను స్మృతి చేయాలి. బాబాకి యాద్ బిగర్ కుచ్ కామ్ కియా గోయా బాబా కో యాద్ నహీ కర్తే. బాబా స్మృతి లేకుండా ఏదైనా పని చేశారు అంటే బాబాను స్మృతి చేయలేదు అన్నట్లే అంటున్నారు బాబా. బాబాకి యాద్ మే సदैव हर्षित रहना चाहिए. याद में रहने वाला सदैव रमणीक रहेगा, हर्षित मुख रहेगा. బాబా స్మృతిలో సదా హర్షితంగా ఉండాలి. స్మృతిలో ఉండేవారు సదా రమణీకంగా ఉంటారు, హర్షిత ముఖులుగా ఉంటారు. किसको बहुत खुशी से और रमणीकता से समझाएंगे. ఎవరికైనా జ్ఞానం అర్థం చేస్తే చాలా సంతోషంతో మరి రమణికతో అర్థం చేయిస్తారు. बहुत तोड़े हैं जिनको सर्विस का बहुत शौक है. చిత్రం पर समझाना बहुत सहज है. చాలా తక్కువ మంది ఉన్నారట వారికి సేవ గురించి చాలా అభిరుచి ఉన్నవాళ్ళు. చిత్రాలపైన అర్థం చేయించడం చాలా సహజం. యహే ऊंचे ते ऊंचा भगवान, फिर उनकी रचना हम सब ఆత్మాయే బాయి బాయి హే. మరి వీరున్నారు ఉన్నతాతున్నతమైన భగవంతుడు, తిరిగి వారి యొక్క రచన మనమందరం కూడా ఆత్మలము, సోదరులము. బ్రదర్హుడ్ హే ఉన్హోనే ఫాదర్హుడ్ కే దియా హే. మనం అందరం పరస్పరంలో సోదరులము, కానీ వారేం చేశారు, అందరు కూడా తండ్రులు అనేశారు. అంటే భగవంతుడు అందరిలో ఉన్నారని అనేశారు. పహలే శివ బాబా కే చిత్ర పర్ సమझाना है कि यह है सब आत्माओं का बाप. బాప్ పరంపిత పరమాత్మ నిరాకార్. అయితే ముందైతే శివబాబా యొక్క చిత్రం పైన అర్థం చేయించాలి. వీరి ఆత్మలందరికీ తండ్రి.
परमपिता परमात्मा निराकारुడు, हम आत्मा भी निराकार है, ब्रुकुटी के बीच में रहती है. ఇప్పుడు మనం ఆత్మలం కూడా, మన ఆత్మ కూడా నిరాకారి, బ్రుకుటి మధ్యలో ఉంటుంది. శ్రీబాబా भी स्टार है, परंतु स्टार की पूजा कैसे हो इसलिए बड़ा बनाते हैं. శ్రీబాబు కూడా ఎలా ఉన్నారు? ఆత్మలాగే స్టార్ లాగా నక్షత్రంలా ఉన్నారు. కానీ అంత చిన్న నక్షత్రానికి, స్టార్ కి పూజ ఎలా జరగాలి? అందుకని పెద్దదిగా తయారు చేశారు. బాకీ ఆత్మ కభీ 84 లాఖ్ జన్మ నహీ లేతీ హై. కానీ ఆత్మ ఎప్పుడు కూడా 84 లక్షల జన్మలైతే తీసుకోదు. బాప్ సమझाते हैं, आत्मा पहले अशरीरी आती है, फिर शरीर धारण कर पाठ बजाती है. బాబా అర్థం చేయిస్తున్నారు, ఆత్మ మొదట అశరీరిగా వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? పరంధాం నుంచి. తిరిగి శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తుంది. సతో ప్రధాన్ ఆత్మ పునర్జన్మ లేతే లేతే ఐరన్ ఏజ్ మే ఆ జాతి హై. ఇక్కడ సతో ప్రధానమైన ఆత్మ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఐరన్ ఏజ్ లోకి వచ్చేస్తుంది. बाद में आने वाले तो 84 जन्म नहीं लेंगे. बाद में माना कब? द्वापर. त्रेता में आने वाले भी 84 जन्म नहीं लेंगे. తర్వాత వచ్చేవారు 84 జన్మలు అయితే తీసుకోలేరు. सब तो 84 जन्म ले नहीं सकते. आत्मा ही एक शरीर छोड़ दूसरा लेती है. అందరు 84 జన్మలు అయితే తీసుకోలేరు. ఆత్మే ఒక శరీరం వదిలేసి ఇంకొకటి తీసుకుంటుంది. नाम रूप देश काल सब बदल जाता है. నామ రూప దేశ కాలాలు అన్ని కూడా మారిపోతాయి. ఎప్పుడు? ఆత్మ శరీరం వదిలినప్పుడల్లా ఆత్మ మళ్ళీ నెక్స్ట్ జన్మలో నామం, రూపం, దేశం, కాలం అన్ని కూడా చేంజ్ అయిపోతాయి. ఐసే భాషణ కర్నా चाहिए. మీరు ఇలా భాషణ చెయ్యాలి. कहते हैं సెల్ఫ్ రియలైజేషన్, పరంతు కరాయే కోన్ అంటారనమాట ఆత్మ యొక్క అనుభూతి అని. కానీ ఎవరు చేయించాలా? ఆత్మా సో పరమాత్మ कहना ये कोई సెల్ఫ్ రియలైజేషన్ हुआ क्या? చూడండి, ఆత్మే పరమాత్మ అనడం ఇదేమన్నా స్వయం యొక్క అనుభూతి చేసుకోవడం, ఆత్మ యొక్క అనుభూతి చేసుకోవడం అయిందా ఏంటి? यह नई नॉलेज है. बाप जो ज्ञान का सागर है, पतित पावन है, सर्व के सद्गति दाता है, वही बैठ समझाते हैं. ఇదైతే కొత్త జ్ఞానం. బాబా ఎవరైతే జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత, వారే కూర్చొని అర్థం చేయిస్తున్నారు. फिर उनकी खूब महिमा करो. उनकी महिमा सुनी. వారిది చాలా ఎక్కువ మహిమ చేయండి పరమాత్మది. వారి మహిమ విన్నారా? ఆత్మ కా పరిచయ బతాయా, అబ్ పరమాత్మ కా భీ బతాతే హై. ఇలా చెప్పాలన్నమాట. ఆత్మ యొక్క పరిచయం అయితే చెప్పాము, ఇప్పుడు పరమాత్మ యొక్క పరిచయం కూడా చెప్తాము. ఉన్కో కహా జాతా హై సభీ ఆత్మాओं का బాప్. మరి పరమాత్మని ఏమంటారు? ఆత్మలందరికి కూడా తండ్రి. वो छोटा बड़ा हो ना सके, परम पिता परमात्मा माना सुप्रीम सोल, सोल माना आत्मा. వారేమి చిన్న పెద్దగా అవ్వరు. పరంపిత పరమాత్మ అంటే సుప్రీం సోల్. మరి సోల్ అంటే ఏంటి? ఆత్మ. परमात्मा तो परे परे रहने वाला है. वो पुनर्जन्म में नहीं आते हैं, इसलिए उनको परम पिता कहा जाता है. పరమాత్మ అయితే పరే అంటే చాలా దూరంలోకి వెళ్ళి దూరంగా ఉండేవారు. వారు పునర్జన్మలోకి రారు, అందుకని వారిని పరంపిత అని అంటారు. इतनी छोटी आत्मा में पाठ भरा हुआ है. बाबा भी छोटा है. बाबा में क्या पाठ है, हमारे में क्या पाठ है? हमारी आत्मा में पूरा पाठ बजाने की पाठ. बाबा की आत्मा में हम जो बजाए वो पाठ का ज्ञान है. बाबा सुनाते ना कैसे सृष्टि का पूरा ज्ञान. చూడు, మన ఆత్మలో మొత్తం పాత్రను అభినయించే పాత్ర ఉంది మన ఆత్మలో. మరి పరమాత్మ ఆత్మలో ఏముంది?
ఈ పాత్ర అంతా మనం ఎలా చేసామో ఆ జ్ఞానం అంతా పరమాత్మలో ఉందన్నమాట. पतित पावन भी उनको ही कहते हैं, उनका नाम हमेशा शिव बाबा है, इसलिए भक्ति में सदा शिव कहते हैं ना शिव बाबा को. పతిత పావనుడు కూడా వారిని అంటారు, వారి పేరు ఎప్పుడు కూడా शिव बाबा ने, रुद्र बाबा नहीं. रुद्र बाबा కాదట, शिव बाबा. भक्ति मार्ग में अनेक नाम रखे हैं, उनको सभी याद करते हैं कि पतित पावन आकर पावन बनाओ तो जरूर आना पड़े. భక్తి మార్గంలో వారికి అనేక పేర్లు పెట్టేశారు, వారిని అందరు కూడా స్మృతి చేస్తారు. పతిత పావన వచ్చి పావనంగా చేయండి అని, వారు తప్పకుండా రావాల్సి ఉంటుంది కదా. ఓ ఆతే తబహే, తప్పకుండా రావాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడు వస్తారు వారు? जब एक धर्म की स्थापना करनी होती है, जो एक धर्म नहीं है उसकी स्थापना करने के लिए వారు వస్తారు. ఎప్పుడంటే ఎప్పుడైతే ఏక ధర్మ స్థాపన చేయాల్సి ఉంటుందో. ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మ, అభి హే కలియుగ్ ढेर మనుష్య హై. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం, ఇప్పుడైతే కలియుగము చాలా మంది మనుషులు ఉన్నారు. సత్యుగ్ మే बहुत थोड़े मनुष्य है. क्यों बहुत थोड़े हैं सत्युग में? सत्युग के लिए प्रिपेयर होने वाला कम लोग हैं, इसलिए कम लोग ही रहेंगे. సత్యం కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు కదా అక్కడ వెళ్ళడానికి, అందుకని తక్కువ మనుషులు ఉంటారు. గాయా भी हुआ है ब्रह्मा द्वारा स्थापना, शंकर द्वारा विनाश, तो विष्णु द्वारा पालना. गीता द्वारा ही आदि सनातन धर्म की स्थापना हुई थी. గాయనం కూడా ఉంది, బ్రహ్మ ద్వారా స్థాపన, శంకర్ ద్వారా వినాశనమని. గీత ద్వారానే ఆది సనాతన ధర్మం యొక్క స్థాపన జరిగింది. सिर्फ उसमें भी भूलकर श्री कृष्ण का नाम डाल दिया है. కేవలం అందులో కూడా పొరపాటు చేసి శ్రీకృష్ణుడి యొక్క పేరు వేసేశారు. बाप कहते हैं वो तो पुनर्जन्म में आने वाला है. कौन? श्री कृष्ण. బాబా అంటున్నారు వారైతే పునర్జన్మలోకి వచ్చేవారు. మై తో పునర్జన్మ రహిత హూ, నేనైతే పునర్జన్మ రహితంగా ఉన్నాను. తో అబ్ జడ్జ్ కరు కి పరం పితా పరమాత్మ నిరాకార్ శివ యా శ్రీకృష్ణ. ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి, పరంపిత పరమాత్మ నిరాకారుడైన శివుడా లేక శ్రీకృష్ణుడా? 9 lakhs అంటారు కదా, ఫస్ట్ జన్మ నుంచి 9 lakhs ఉంటారా? అంటే 1250 సంవత్సరాలు కదా మొత్తము. అప్పుడు మొదటి 9 నుంచి పెరుకుంటూ 33 అవుతారు కదా. అవును, ఫస్ట్ రావడం 9 ఉంటారు. బాబాయ్ అయితే అంటారు 9 లక్షలు స్టార్ట్ అవుతుందని. గీతా కా భగవాన్ కోన్? గీత యొక్క భగవంతుడు ఎవరు అంటే లెక్క పెట్టడం అనేది బాబు ఏమంటారు? 1 అని ఎప్పుడు లెక్క పెడతారు? వీరు సింహాసనంపై కూర్చున్నప్పుడు అన్నమాట. లక్ష్మీనారాయణ. అప్పటి వరకు 9 లక్షలు అవుతారు. మొదట్లో 9 లక్షలు ఉండవు. కౌంటింగ్ అనేది 9 లక్షలు అయిన తర్వాత స్టార్ట్. गीता का भगवान कौन? भगवान तो एक को कहा जाता है. फिर अगर इन बातों को कोई मानता नहीं है तो समझना चाहिए. గీత యొక్క భగవంతుడు ఎవరు? భగవంతుడైతే ఒక్కరిని అనాలి కదా, ఒక్కరే ఉంటారు. తిరిగి ఒకవేళ ఈ విషయాల్ని ఎవరైతే ఒప్పుకోవట్లేదు అనుకోండి, వారి గురించి ఏం అర్థం చేసుకోవాలి? जो इस बात को नहीं समझते नहीं मानते हैं तो उनके लिए क्या समझना है? यह अपने धर्म का नहीं है. ఎవరైతే ఈ జ్ఞానాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, ఒప్పుకోవట్లేదంటే వారు మన ధర్మానికి చెందినవారు కాదు. सत्युग में आने वाला झट मानेगा और पुरुषार्थ करने लग पड़ेगा. సత్యుగంలో వచ్చేవారంటే వెంటనే ఒప్పుకుంటారట, ఇంకా మళ్ళీ పురుషార్థం కూడా చేయడం మొదలు పెడతారట. మూల బాత్ హీ హై, ఇస్మే తుమారీ విజయ్ హై. మరి ముఖ్యమైన విషయమే ఇది. ఏది? భగవంతుని సిద్ధ చేయడం, నిరూపించడం అన్నమాట. ఇందులోనే మీ విజయం ఉంది. పరంతు దేహి అభిమాని అవస్థ కహా హై? కానీ మీలో దేహి అభిమాని అవస్థ ఎక్కడుందని? ఏక్ దోకే నామ్ రూప్ మే ఫస్తే హై. भक्ति मार्ग में भी कहते थे परवाहती पार ब्रह्म में रहने वाले परमात्मा की.
బాకీ డర్ కిస్కా. ఇప్పుడు బాబా అన్నారు దేహి అభిమాని అవస్థ ఎక్కడుందని, ఒకరిద్దరి నామరూపాలోనే చిక్కుకుపోయి ఉంటారు. భక్తి మార్గంలో కూడా అనేవారు, మరి చింత ఉండేది ఎవరిది? పారబ్రహ్మం అంటే అక్కడ దూరంగా బ్రహ్మలోకంలో ఉండే పరమాత్మ గురించి, ఇంకా మిగతా దేని గురించి భయపడాలి? బహుత్ హిమ్మత్ చహే. ఇప్పుడు జ్ఞానంలో నడవాలన్నా ఇలా చెప్పాలన్నా చాలా ధైర్యం ఉండాలి. భాషణ కర్నే వాలోं को ఆత్మ కా జ్ఞాన్ బహుత్ మస్తీ సే దేనా चाहिए. భాషణ చేసేవారికి ఆత్మ యొక్క జ్ఞానము చాలా నషాతో చాలా సంతోషంతో వినిపించాలి. ఫిర్ పరమాత్మ కిస్కో కహా జాతా హై, ఇస్ పర్ భీ సమझाना चाहिए. ఆత్మ గురించి చెప్పిన తర్వాత తిరిగి పరమాత్మని ఎవరిని అంటారు, దీనిపైన కూడా అర్థం చేయించాలి. బాకీ మహిమా హై ప్రేమ్ కా సాగర్, జ్ఞాన్ కా సాగర్, वैसे बच्चों की भी महिमा है. మరి బాబా యొక్క మహిమ ఏముంది? ప్రేమ సాగరుడు, జ్ఞాన సాగరుడు అని. మరి అలా పిల్లలు కూడా, పిల్లల యొక్క మహిమ కూడా ఉండాలి. కిస్కో గుస్సా కర్నా మానా లా హాత్ మే ఉఠానా. ఎవరినైనా కోపం చేయడం అంటే అర్థం ఏంటి? లాని చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం. బాబా కిత్నా మీఠా హై, బచ్చే కోయి కామ్ మే నటాతే మనం మనా కర్తే హై తో నట్వర్ నహీ బనేంగే. బాబా ఎంత మధురమైన వారు. పిల్లలు ఏదైనా పనిలో అంటే పని చేయమని అంటున్నారు, చేయనంటున్నారు, అయితే మీరు నట్వర్గా అవ్వరు అంటే కృష్ణుని నట్వర్ అంటారనమాట. అలాంటి పేర్లు పెట్టారు. బహుత్ మీఠా బన్నా హే, మరి చాలా మధురంగా అవ్వాలి. అచ్చా మీఠే మీఠే सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का जात प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की, हम रूहानी बच्चों की, रूहानी माता पिता रूहानी माता पिता बाप दादा को जात प्यार याद प्यार और गुड मॉर्निंग नमस्ते. और नमस्ते. ओम ओम शांति. तो धारणा के लिए मुख्य सार में क्या बोले बाबा आज धारणा के पॉइंट्स में? అందరూ ఆగ్యంగా నేర్చుకుంటున్నారు. వాళ్ళ రాజ్యం చేయడానికి పాత ప్రపంచం తప్పకుండా శుభ్రం అవ్వాలి. ఆ తర్వాత కొత్త అంతా కొత్తగా ఉంటుంది. అంటే మిమ్మల్ని మీరు చూసుకోండి, చెక్ చేసుకుంటండి. అంటే నేను బాగా ఎంత స్మృతి చేస్తున్నాను, రాత్రి మేల్కొని చేస్తున్నానా, స్మృతి చేస్తున్నానా, బాబా సమానంగా సేవ చేస్తున్నానా, బాబా పైన నాకు జిగిరి ప్రేమ ఉందా, హడ్డీ ప్యార్ ఉందా, నేను చూసుకోమన్నారు. ఇవన్నీ చెకింగ్ పాయింట్స్ చాలా పెట్టుకోవాలి. రాజధానిలో వచ్చే వాళ్ళకి రాజధానిలో వచ్చే వారికి అర్థం చేసుకుంటారు. అనేక ధర్మాలు వినాల్సి ఉంటాయి, ఒకే ధర్మ స్థాపన అవుతుంది, దీంట్లో కళ్యాణం అవుతుంది. దీంట్లో చాలా కళ్యాణం. మాయ విజ్ఞానం వేస్తుంటే దేహాభిమానం రావడం చాలా నష్టం జరుగుతుంది. ఏంటి మీరు అప్పుడే స్పీకర్ లాంటి సౌండ్లు వస్తా ఉన్నాయి ఇక్కడ. ఈ బ్యాగేజ్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు జూమ్ వాళ్ళు చెప్పండి. ఆత్మ మొదట అశరీరిగా వస్తుంది, మళ్ళీ శరీరధారణ చేసి పాత్రలు అభిస్తూ ఉంటుంది. హతో ప్రధాన ఆత్మ పునర్జన్మలు తీసుకుంటూ ఐరన్ ఏజ్ లో వచ్చేస్తుంది. అందరూ 84 జన్మలు తీసుకోలేరు. ఆత్మ ఒక శరీరాన్ని వదులుతుంది, మరొక శరీరాన్ని తీసుకుంటుంది. నామ రూప దేశ కాలాన్ని అన్ని మారిపోతూ ఉంటాయి. నెక్స్ట్ చెప్పండి వేరే వాళ్ళు. భక్తి మార్గంలో కూడా చేస్తున్న వాడు కూడా చాలా సార్లు దివాలా పొందారు. జ్ఞానవాదాలు వచ్చిన తర్వాత ఒకవేళ పైశాంతి దివాలా పొందితే దానికి జ్ఞానానికి ఏ సంబంధం లేదు. వాళ్ళ కర్మ భావం అనుభవించడానికి ఆ దివాలా కర్మానుసారంగా అలా అవుతుంది, అకర్మానుసారంగా అయింది, కానీ జ్ఞానానికి దానికి ఏ సంబంధం లేదు అని చెప్పారు బాబాయ్.
జ్ఞానం యొక్క నశ ఉన్నా కూడా ఎంతవరకు నేను దేహి అభిమానిగా అయ్యానని నన్ను నేను ప్రశ్నించుకోవాలి. బాబా ఇది ఎలా జల్వా చూపిస్తారో అప్పుడు అనుకుంటారు బాబా ఎందుకు బాబాకి అవ్వకూడదు అనుకోవాలి. అందరు ఆత్మలు ఎవరైతే నల్లగా ఉన్నారో వాళ్ళందరినీ తెల్లగా తయారు చేస్తారు. వారైతే శ్రీకృష్ణుడిని శ్యామ్ సుందర్ అనేవారు. ఎంతో మంది ఆత్మలు బాబాని ఇంటికి రమ్మని చెప్పి పిలిచిన వాళ్ళందరూ కూడా మన కొంతకాలానికి వెళ్ళిపోయారు. డ్రామా అనుసారం అలా అలా కూడా జరిగింది సురుసురులు అని చెప్పేసి బాబా వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. మనం రాజయోగం నేర్చుకుంటున్నాం. धारणा के लिए मुख्य सार है फर्स्ट पॉइंट अपना बैगेज सब ट्रांसफर कर మీ బ్యాగేజ్ అంతా ట్రాన్స్ఫర్ చేసి చాలా సంతోషము మరి నషాలో ఉండాలి. अपना बैगेज सब ट्रांसफर कर बहुत खुशी और मस्ती में रहना है. మీ బ్యాగేజ్ అంతా ట్రాన్స్ఫర్ చేసి చాలా సంతోషము మరి నషాలో ఉండాలి. अपना बैगेज सब ट्रांसफर कर बहुत खुशी और मस्ती में रहना है. मम्मा बाबा समान तख्त नशीन बनना है. जिगरी याद में रहना है. మమ్మా బాబా సమానంగా సింహాసన అధికారులుగా అవ్వాలి. లోతైన స్మృతిలో ఉండాలి అంటే అమితమైన స్మృతిలో ఉండాలి. మమ్మా బాబా సమాన్ తఖ్త్ నషీన్ బన్నా హే, జిగరి యాద్ మే రహనా హే. మమ్మా బాబా సమానంగా సింహాసన అధికారులుగా అవ్వాలి, లోతైన స్మృతిలో ఉండాలి. सेकंड पॉइंट, किसी के डर से पढ़ाई कभी नहीं छोड़नी है. ఎవరికో భయపడి చదువుని వదిలేయకూడదు. किसी के डर से पढ़ाई कभी नहीं छोड़नी है. याद से अपने कर्म बंधन हल्के करने हैं. స్మృతి ద్వారా మీ కర్మ బంధనాలను తేలిక చేసుకోవాలి. याद से अपने कर्म बंधन हल्के करने हैं. స్మృతి ద్వారా మీ కర్మ బంధనాలను తేలిక చేసుకోవాలి. कभी क्रोध में आकर ला हाथ में नहीं उठाना है. ఎప్పుడు క్రోధంలోకి వచ్చి చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకూడదు. कभी क्रोध में आकर ला हाथ में नहीं उठाना है. किसी सेवा में ना नहीं करनी है. ఎప్పుడు క్రోధంలోకి వచ్చి చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. ఏ సేవ చెప్పినా చేయను అని అనకూడదు. किसी सेवा में ना नहीं करनी है. ఏ సేవ చెప్పినా చేయను అని అనకూడదు. तो वरदान है, रॉयल और सिंपल दोनों के बैलेंस से कार्य करने वाले. రాయల్ మరియు సింపుల్ రెండింటి బ్యాలెన్స్ తో కార్యాన్ని చేసేవారే. रॉयल और सिंपल दोनों के बैलेंस से कार्य करने वाले ब्रह्मा बाप समान भव. రాయల్ మరియు సింపుల్ రెండింటి బ్యాలెన్స్ తో కార్యాన్ని చేసేవారే బ్రహ్మా బాబా సమాన భవ. जैसे ब्रह्मा बाप साधारण रहे, न बहुत ऊंचा न बहुत नीचा. బ్రహ్మా బాబా సాధారణంగా ఉండేవారు, చాలా ఎక్కువ హుందాగా చాలా తక్కువగా అలా ఉండేవారు కాదు. ब्राह्मणों का आदि से अब तक का नियम है कि ना बिल्कुल सादा हो ना बहुत रॉयल हो. బ్రాహ్మణులది ఆది నుండి అంటే యజ్ఞమే ఆది నుండి ఇప్పటి వరకు ఇదే నియమం ఉంది.
పూర్తిగా సాదాగా అంటే చాలా సింపుల్ గా అలా కూడా ఉండకూడదు, ఏమి లేని వారిగా, చాలా రాయల్ గా కూడా ఉండకూడదు ఎక్కువ. బీచ్ కా హోనా चाहिए, మధ్య రకంగా ఉండాలి. अभी साधन बहुत है, साधन देने वाले भी हैं, फिर भी कोई भी कार्य करो तो बीच का करो. ఇప్పుడు సాధనాలు కూడా చాలా ఉన్నాయి, సాధనాలు ఇచ్చేవారు కూడా చాలా మంది ఉన్నారు. అయినా కూడా మీరు ఏ కార్యం చేసినా కూడా మధ్య రకంగా ఉండాలి. ऐसा कोई ना कहे कि यहाँ तो राजा ही टाट हो गया है. ఇలా ఎవరు అనకూడదట, ఇక్కడైతే రాజు లేక హుందాతనం ఉంది, ఇక్కడంతా రాజుల్లాగా ఉంది అనేసి అలా ఎవరు అనకూడదు. జిత్నా సింపుల్ ఉత్నా రాయల్, దోనో కా బ్యాలెన్స్ హో. ఎంత సింపుల్ గా ఉంటారో అంత రాయల్ గా ఉండాలి, ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ ఉండాలి. స్లోగన్, दूसरों को देखने के बजाय स्वयं को देखो. ఇతరులను చూసేందుకు బదులుగా స్వయాన్ని చూడండి. दूसरों को देखने के बजाय स्वयं को देखो और याद रखो जो कर्म हम करेंगे हमें देख और करेंगे. ఇతరులను చూసేందుకు బదులుగా స్వయాన్ని చూసుకోండి మరియు గుర్తుంచుకోండి, ఏ కర్మను మనం చేస్తామో మనల్ని చూసి ఇతరులు చేస్తారు. दूसरों को देखने के बजाय, రాయల్ గా అంటే ఎగ్జాంపుల్ అంటే చాలా హైఫైగా, చాలా ఎక్కువగా, బాగా డబ్బున్న వాళ్ళు ఎట్లా ఉంటారు అట్లా కనిపించకూడదు అనమాట ఎక్కువ. అంటే చాలా ఖరీదైనవన్నీ కూడా వస్తువులు అన్ని చూస్తే చాలా ఎక్కువ హైఫై అన్నమాట. అలా ఉండకూడదు అంటున్నారు. బయట వాళ్ళ దాంట్లో కూడా చాలా పెద్ద షౌకారు ఎట్లా ఉంటారు అట్లా కనిపించకూడదు మన దగ్గర. तो वरना दूसरों को देखने के बजाय स्वयं को देखो और याद रखो जो कर्म हम करेंगे हमें देख और करेंगे. ఇతరులను చూసేందుకు బదులుగా స్వయాన్ని చూసుకోండి మరి గుర్తుంచుకోండి, ఏ కర్మను మనం చేస్తామో మనల్ని చూసి ఇతరులు చేస్తారు. तो अव्यक्ति साइलेंस द्वारा डबल लाइट फरिश्ता स्थिति का अनुभव करो. तो अव्यक्त సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితి యొక్క అనుభవాన్ని చేసుకోండి. అభి ఆప్కి సారీ కారోబార్ శ్రేష్ఠ సంకల్ప ద్వారా ఇషారోं से चलनी चाहिए. ఇప్పుడు మీ అందరి యొక్క కార్య వ్యవహారాలు అనేవి శ్రేష్ఠ సంకల్పం ద్వారా ఇషారాతో నడవాలట. ऐसे लाइट रूप में रहो जो व्यर्थ संकल्प व्यर्थ समय समाप्त हो जाए, वही संकल्प उठे जो होना है और जिनको करना है उनकी बुद्धि में भी वही संकल्प उठे कि यही करना है. చూడండి బాబు ఏమంటున్నారు, ఇప్పుడు ఎంత లైట్ రూపంలో ఉండండి అంటే, ప్రకాశవంతమైన ఫరిష్తా రూపంలో ఉండాలంటే మీ యొక్క సంకల్పం వ్యర్థ సంకల్పము వ్యర్థ సమయము సమాప్తం అయిపోవాలి. ఏ సంకల్పం మీలో రావాలి, ఎలాంటి ఆలోచనలు మీలో రావాలంటే ఏదైతే చేయాల్సి ఉందో అదే సంకల్పం అదే ఆలోచన రావాలి. మరి ఎవరి బుద్ధిలో అంటే ఎవరైతే చేసేవారు ఉన్నారో వారి బుద్ధిలో కూడా అదే సంకల్పం రావాలట. ఇది చెయ్యాలి అని అంటే మీరైతే చేయించాలనుకుంటున్నారో చేసేవారి బుద్ధిలో కూడా అదే సంకల్పం రావాలి. తబ్ ఏ సాకార వతన్ సూక్ష్మ వతన్ బనేగా, అప్పుడు ఈ సాకార వతనము సూక్ష్మతనంగా తయారవుతుంది. अच्छा, तो जो इतने दिन से जो पॉइंट्स पढ़ रहे मुरली के बाद वो अव्यक्त इशारे के पॉइंट्स नहीं है, ये 18 जनवरी के हिसाब से ये स्पेशल है, स्पेशल एक्स्ट्रा है वो. तो अव्यक्त इशारे के पॉइंट्स हर महीने का जो रहता है वो है उसका है. तो अव्यक्त साइलेंस द्वारा डबल लाइट फरिश्ता स्थिति टॉपिक भी यही है. तो अव्यक्त సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితి యొక్క అనుభవం చేసుకోండి. इसमें है फर्स्ट पॉइंट, संगम युग की विशेष शक्ति साइलेंस की शक्ति है. साइलेंस में रहने से डबल लाइट फरिश्ता स्थिति सहज बन जाती है.
इस स्थिति में कोई भी कार्य का बोझ नहीं रहता। इसके लिए कर्म करते बीच बीच में निराकारी సేమ్ ఉంది సేమ్ ఉంది సేమ్ పాయింట్స్ ఉన్నాయి ఒకటే ఉంది అయితే అవసరం లేదు అయితే ఈ రోజుది మాత్రం ఈ రోజు పాయింట్ ఏం చెప్పారు कौन सी स्थिति में रहने के लिए बोले आज बाबू मन लाइट रूप में रहना है परिष्ठा रूप में तो व्यर्थ समाप्त होना चाहिए व्यर्थ समय भी समाप्त हो जाए వ్యర్థమైన ఆలోచనలు వ్యర్థమైన సమయం కూడా సమాప్తం అయిపోవాలి మీరైతే చేయాలనుకుంటున్నారో ఏదో చేయాల్సి ఉందో అదే సంకల్పం రావాలి చేసే వారిలో కూడా అదే సంకల్పం రావాలి అచ్చా ఓం శాంతి तो ఒక విషయం ఏంటంటే 18 జనవరి మరి అందరు కూడా సేవ చేయాలి సెంటర్లో కొంచెం క్లీనింగ్ సేవ ఉంది ఈ వారంలో ఎవరెవరు ఎప్పుడు వస్తారో చెప్తే దాని అనుసారంగా సేవ చేస్తాం ఒక 2 అవర్స్ అయినా కూడా అందరు రావాలి తప్పకుండా ఈ వారంలో ఎవరెవరు వస్తారో తర్వాత చెప్పండి ఓం శాంతి
శాంతి. ఓం శాంతి. ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి. ఈ అందరికీ ఓం శాంతి. భగవద్గీతలో మన సంస్కారాల గురించి చెప్తారు కదా ఇంకా అంటే